రికార్డింగ్ నెంబర్ 152 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. కన్ను యొక్క పరిమితిని బట్టియే చూడగలుగుట ఉండును. కొందరు చూచిన దానిని చూచినంత వరకే గ్రహింపగలరు, మరికొందరు చూచి అనేక విషయములను గ్రహింపగలరు. చూడగలిగిన యోగ్యతను అనుసరించి జీవులకు మరణము లేదు అని తెలియను. దేహము వరకే చూడగలిగినచో జనన మరణములున్నవి అని తెలియను. దేహము యొక్క వృత్తాంతమును దర్శింపగలిగినచో జనన మరణములు లేవు అని తెలియను. కనుక భయము, లోభము, దీనత అనావశ్యకములు. కంగారు పడనక్కరలేదు. జీవుని వృత్తాంతమును సమగ్రముగా తెలిసి జీవుడు ధీరుడై సంగమును విడుచును. యోగాభ్యాసముతో వైరాగ్యమార్జించి సక్రమమైన సంపూర్ణ జ్ఞానమును పొంది వర్తింపవలెను. మాయచే ఏర్పడిన లోకమున పుట్టిపోవుచుండు దేహాదులయందు ఆసక్తి మాని జీవింపవలెను. ఈ మొత్తము ఘట్టమునందు జీవుని జనన మరణములతో కూడిన సంసారము యొక్క అనుభవము సంగ్రహమైన వృత్తాంతముగా చిత్రించబడినది. గర్భనరకము, జరామరణ దుఃఖ దోషాదుల బాధలు, బాల్య యవ్వనాది స్థితులలోని బాధలు, దుస్సాంగత్యము వలన కలుగు బాధలు, ఇహలోక నిర్వహణమునందలి బాధలు చెప్పబడినవి. దీనిని బట్టి జీవితము దుఃఖమయమని అర్థము కాదు. ఎట్లు ప్రవర్తించిన ఈ జీవితమంతయు దుఃఖమయమగునో, ఎట్లు ప్రవర్తించిన ఆనందమయమగునో వేరువేరుగా తెలుపబడినది. సాంఖ్యము, యోగము, భక్తి సమన్వయించి జీవుడు ఆనందమయుడని, కేవల పరబ్రహ్మమని స్థాపింపబడినది. ఈ మార్గం అవలంబింపని సంసారికి నిరంతర దుఃఖము తప్పదు అని తెలుపబడినది. ఇందు వైరాగ్యము కొరకై స్త్రీ నింద చేసినట్లు కనిపించును, కానీ ఇచ్చట చేయబడినది స్త్రీ సంగమును గూర్చిన నిందయే కాని స్త్రీ నింద కాదు. సంగము అనగా మనస్సు ఒక చోట అంటుకొనుట. సంగములలో స్త్రీ సంగము మిక్కిలి హానికరము అని నిరూపింపబడినది. అట్లే స్త్రీకి పురుష సంగము కూడాను. దీనిని బట్టి స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణను, సెక్స్ అట్రాక్షన్ను ఆధారముగా చేసుకొని జీవితముతో చెలగాటలాడరాదు అని తెలియవలెను. స్త్రీ పురుష సంబంధములోని సుఖము ప్రజాసర్గమునకే గాని మరి ఒక ప్రయోజనమునకు కాదు అని తెలియవలెను. ఈ విలువలు తెలియనంత వరకు సంగమును గూర్చి జన్మాంతము జాగరూకత వహింపవలెను. చతుర్ముఖుడు సరస్వతి వెంటపడి ఆమెతో క్రీడించెను అన్న ఇతిహాసము కేవలము సంకేతము. ఇది వేద వాంగ్మయమునందు కలదు. దీని ప్రయోజనము వేరు. జ్ఞానము నుండి వాక్కును సృష్టించుకొనగా జ్ఞానము ఆ వాక్కు వెంటపడి అందలి శబ్దార్థములుగా క్రీడించెను అని పరమార్థము. దీనిని అవగతము చేయుటకు కవి సమయముగా ఈ ఇతిహాసము చెప్పబడినది. ప్రస్తుత కథలో దాని ప్రయోజనము స్త్రీ సాంగత్యము తగదు అని మాత్రమే. చతుర్ముఖుడంతటి వాడు కూడా స్త్రీ సంగమున పడుటకు వీలున్నదని చెప్పుట మాత్రమే ఇందలి పరమార్థము. అర్ధవాద కథలలో చారిత్రక సత్యముతో సంబంధం అక్కరలేదు. విషయము సుబోధకము చేయుట మాత్రమే వీని ప్రయోజనము. అసత్యమాడినచో నష్టము కలుగునని చెప్పుటకు ఉదాహరణముగా ఒక బ్రాహ్మణుడు అడవికి పోయెననియో, వానితో పోయిన వాని కుమారుడు నాన్నా పులి అని అరచననియు, తత్ఫలితముగా నిజముగా పులి వచ్చినప్పుడు రక్షణ లేక చచ్చెననియు కథ చెప్పుదురు. ఇచ్చట ఈ బ్రాహ్మణుడు ఏ దేశము వాడు, క్రీస్తుకు పూర్వము వాడా తర్వాత వాడా, ఈ కథ జరిగినట్లు ఆధారములు చూపగలవా అని అడుగువాడు మూర్ఖుడు. కొందరు గృహస్థాశ్రమమును నిర్వర్తించుకొనుటకై ధర్మార్థ కామములను చక్కగా సాధించుకొని ధర్మ మార్గమున తమ కర్తవ్యమాచరించి దాని వలన అర్ధ సంపదలార్జించి కామములను నెరవేర్చుకుందురు. ప్రయత్నమున లభించిన స్థితిగతులకు సంప్రీతి చెందుచు వేదములయందు నిర్ణయింపబడిన మార్గమున భగవంతునిపై భక్తిని అభ్యసింపక కేవలము వేదమునందలి దేవగణములను పూజించుచు యజ్ఞయాగాది క్రతువులు చేయుచు భక్తితో పితృకర్మలు ఆచరించుచు సజ్జనులై ప్రవర్తింతురు.
ఇట్లు దేవ పితృ కర్మలయందు గొప్పవారై సత్కర్మ పరులై కోరికలు తీర్చుకొనువారు మోక్షమును పొందరు. ధూమగతి అనబడు చంద్రలోకమును పొందుదురు. తాము చేసిన సత్కర్మల పుణ్యములు అనుభవించుచు ఆ లోకములలో ఉందురు. అనుభవముతో పుణ్యము తరిగిపోవును. అప్పుడు మరల భూలోకమునకే తిరిగి వచ్చి జన్మింతురు. సజ్జనులు, ధర్మపరులు, శమదమాది గుణ సంపన్నులు, వేదోక్తములైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించువారు, యోగాభ్యాసము చేయువారు, తత్వజ్ఞానం అభ్యసించువారు అనబడు విశిష్టులలో అందరును మోక్షమును పొందలేరు. సకామముగా వీనిని ఆచరించువారు అపారమైన పుణ్యమును మాత్రము పొందుదురు. సత్కర్మలచే సత్ప్రవర్తనచే ఆర్జించబడిన పుణ్యం ఎంతటిదైనను కూడబెట్టుకొనుటకే గాని అనుభవించుటకు పనికిరాదు. అనుభవించినచో తరిగిపోవును. ఇట్లు కాక భగవదర్పణముగా వీనిని ఆచరించిన వారు మోక్షాపేక్ష కూడా లేనివారు మోక్షమును పొందుదురు. ఇది తరిగిపోవునది కాదు. శాశ్వత సుఖముపై సత్కర్మలతో భక్తి యోగము కూడా జతపరచి సమర్పణ బుద్ధి కలిగినచో మాత్రమే మోక్షము వచ్చును. అది లేనిచో సత్కర్మలన్నీ సుఖమునిచ్చును. ఆ సుఖము చంద్రలోకమునకు సంబంధించినది, అనగా పెరుగుట తరుగుట అను కళలు కలది. చంద్రుడు మనస్సునకు అధిపతి గనుక వారు పొందునవి మానసిక సుఖములు. మోక్ష మార్గమును అర్చిర్మార్గమనియు పుణ్యలోకముల మార్గమును ధూమ్ర మార్గమనియు శాస్త్రములు చెప్పుచున్నవి. అర్చి అనగా వెలుగు, ధూమం అనగా పొగ. మోక్ష మార్గము వెలుగునకు వెలుగుదారి, భోగ మార్గము పొగదారి. కాష్టము కాలుచున్నప్పుడు భస్మము, పొగ, మంట వ్యక్తమగును. భస్మము వంటిది భౌతిక సృష్టి, పొగ వంటిది మానసిక సృష్టి, మంట వంటిది ఆత్మ. దానికేదియు అంటదు. అది అంటినది భస్మమగును. జీవులలో కూడా ఈ మూడు తత్వములు ఉన్నవి కదా, సృష్టిలో కూడా ఉన్నవి. దీనిని బట్టియే ఈ మార్గములకు ఈ పేర్లు పెట్టబడినవి. ఏ వస్తువైన తగులబడుట అనగా స్థూలము నుండి సూక్ష్మమునకు ప్రయాణము. పరమాత్మయందు మాయావశమున సూక్ష్ముడైన తాను స్థూలముగా దిగివచ్చి భౌతిక సృష్టి అగుట. స్థూలతత్వములు జీవుని మార్గమున సూక్ష్మములుగా ఆత్మమయములగుట నిరంతరము జరుగుచుండును. ఆత్మయే దిగివచ్చి సృష్టి అగుచున్నది. సృష్టియే ఆరోహణ చేసి పరమాత్మయందు లయమగుచున్నది. ఇట్లు సృష్టిలో దిగివచ్చు దారి ఒకటి, ఎక్కిపోవు దారి మరి ఒకటి కలదు. మొదటి దానిని కృష్ణగతి అని, రెండవ దానిని శుక్లగతి అని చెప్పుదురు. ఇవియే ధూమ్ర మార్గము, అర్చిర్మార్గము. మనమెరిగిన సృష్టిలో నిప్పు, మంట, వెలుతురు, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము, ఊర్ధ్వగతులు. పొగ, చీకటి, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము, అధోగతులు అని గీతలో చెప్పబడి ఉన్నది. కృష్ణగతి వలన జీవుడు గర్భస్థుడగుచున్నాడు. శుక్లగతి వలన విమోచనము చెందుచున్నాడు. వీనినెరిగి జీవితమున సమన్వయము చేసుకుని వారు గర్భములకు తిరిగి వచ్చుట గాని, రాకుండా మోక్ష మార్గము చెందుట గాని జరుగుచున్నది. చంద్రుడు పితృలోకములకు అధిపతి. పితృదేవతలు మనలో చంద్రలోకమున పనిచేయుదురు, అనగా మనస్సునందును స్త్రీ పురుష సంబంధమునందును గర్భధారణము, పిండోత్పత్తి, దేహ కల్పనములయందును పనిచేయుదురు. పితృకర్మలను ఆచరించి వేదోక్తముగా పితృదేవతలను ఆరాధించుట అనగా సక్రమమైన గృహస్థాశ్రమమున సత్సంతతిని పొందుట. ఇట్టి సుఖములకై వేదోక్త కర్మలు ఆచరించువారు చంద్రలోకమున ఉందురు. నిష్కాములై భగవదర్పణముగా అవే వేదోక్త కర్మలను ఆచరించిన వారు గృహస్థులైనను సంతతిని పొందినను సూర్యమార్గము పట్టి సూర్యమండల భేదనము చేయుదురు, అనగా మోక్షము పొందుదురు. చంద్రలోకము వారికి సంపదలు అనగా వారు కోరినవి, సూర్యలోకము వారికి సంపదలు అనగా వారు కోరనివి, వారి నర్చించునవి. ఒక ఉదాహరణము, మహాధనవంతుడైన ఒక వైశ్యునకిద్దరు పుత్రులు. తండ్రి ఆ ఇద్దరకును చెరియొక 10 లక్షల రూపాయలు ఇచ్చెను. సంవత్సరము తర్వాత ఆ ధనము వినియోగము చేసి మరల తన దగ్గరకు రమ్మనెను. అందు పెద్ద కొడుకు ముత్యాలు బొంబాయి పోయి ఒక బంగళా అద్దెకు తీసుకొని కారు కొని భార్యతో విహరించుచు సకల సుఖములు అనుభవించెను.
సంవత్సరము తిరుగువచ్చుసరికి సొమ్ము ఖర్చయిపోయెను. ఇక రెండవ కొడుకు సత్యాలు తన 10,00,000లో 12,000 వేరుగా తీసుకొని తన పేర ఉంచుకొనెను. దానిని సంవత్సరము పొడుగునా తనకును భార్యకును కావలసిన కుటుంబ వినియోగము చేసెను. మిగిలిన ధనము పెట్టి తెలివిగా వాణిజ్యము చేసెను. మరి 10,00,000 సంపాదించెను. సంవత్సరమగుసరికి ముత్యాలు తండ్రికి వట్టి చేతులు చూపించెను. సత్యాలు తాను సంపాదించిన 10,00,000తో కలిపి తండ్రి ఇచ్చిన సొమ్ములో 12,000 పోను మిగిలిన దానిని కలిపి లెక్కల పుస్తకములను ఉన్న రొక్కమును తండ్రి పాదముల దగ్గర ఉంచెను. ముత్యాలు అవలంబించిన మార్గము వంటిది పుణ్యఫలము, సత్యాలు అవలంబించిన మార్గము వంటిది మోక్షపదము. ఈ రెండవ దానికి కావలసినది నిస్సంగత్వము, అనగా తన డబ్బు కాదనుకున్న దానిని వాడుకొనకుండుట, సద్వినియోగము చేయుట. మిగిలిన సద్గుణములు ఇద్దరకు సమానమే. ఆదిశేషుని చెయ్యగాగొని నారాయణుడు యోగనిద్రలో ఉన్నప్పుడు లోకములన్నీయు వాని యందు లయమగును. అట్టి నారాయణుని కొలుచువారు కొందరు. నివృత్తి ధర్మము దేవుని స్వరూపముగా ఆరాధించువారు అని అర్థము. లోకములను తన యోగనిద్రలోనికి ఉపసంహరించుకొనుచున్న నారాయణుని అర్చించువారు, అనగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మనస్సును ఆత్మలోనికి ఉపసంహరించుకొనువారు అని అర్థము. వీరు ప్రకృతికి అతీతులై నిష్కాములై మోక్షమునందు కూడా కోరిక లేని భగవత్ స్వరూపులు. వీరి మార్గము భక్తి యోగము. తమ భక్తి మహిమతో సమస్త ధర్మములను నారాయణుని యందు సమర్పణము చేసి దేని యందునూ సంగము లేక శాంతమూర్తులై వర్తింతురు. వారి మనస్సులు పరిశుద్ధములు, వారితర ధర్మములను పాటింపరు. అన్నిటి యందు నారాయణునే ధ్యానింతురు. వారికి అహంకార మమకారములు లేవు. అయినను వారి కుతూహలము నారాయణునిపై వర్తించును. వారి దేవుడు అర్చనాది మార్గమున గోచరించువాడు. లోకమందలి మహనీయ చరిత్రములన్నీయూ వానివే. అందరి ముఖములు వాని ముఖములే. కీర్తివంతుల కీర్తి అతడే. సృష్టి స్థితి లయములు అతనియందే తోచుచున్నవి. అతడున్నాడు కాని పుట్టడు. అతడు ప్రకృతి యందు పురుషుని యందు ఉన్నాడు. వానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. ఈ అతీతుడే పురుషోత్తముడు అనబడును. ఇట్టి లక్షణములతో నారాయణుని అర్చించి తిరిగి రాని మార్గమున దివ్య తేజస్సుతో వెలుగొందుచుందురు. వారికి జన్మములు లేవు. వారే నిత్యశూరులు. ధన పశుపుత్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన ధన పశుపుత్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పదం బడి ఎట్టి శరీరమెత్తినన్ అనుగతమైన కర్మఫలమందకపోవంగరాదు. అనుగతమైన కర్మఫలమందకపోవంగరాదు. మింటన్ బోయిన భువి దురినన్ దిశలకేగిన ఎచ్చటనైన డాగినన్. మింటన్ బోయిన భువి దురినన్ దిశలకేగినన్ ఎచ్చటనైన డాగినన్. రికార్డింగ్ నెంబర్ 152 అయిపోయింది.